శత్రు దేశాల బారి నుంచి మాతృభూమిని కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరు సలుపుతారు సైనికులు. త్యాగనిరతికి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం జవాన్. అంతటి గౌరవప్రదమైన సైనిక వృత్తిలో ప్రవేశించి దేశసేవ చేయడానికి యువత ఉవ్విళ్లూరుతోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఇదే విషయాన్ని రుజువు చేసింది. 10వ తరగతి ఇంటర్ అర్హతతో సైన్యంలో ప్రవేశించే అవకాశాన్ని ఉపయోగించుకున్న యువత ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చింది. అన్ని రంగాల్లో మేమున్నామంటూ దూసుకెళ్తున్న యువత సైన్యంలో చేరి మాతృభూమికి సేవ చేయాలనే ఆశయంలోనూ ముందుంటోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఇదే విషయాన్ని నిరూపించింది. వారం క్రితం సైనిక కవాతుతో ప్రారంభమైన ఈ ఎంపిక ప్రక్రియకు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉద్యోగ అవకాశాలు లేని యువతకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం 10 ఇంటర్ అర్హతతో జవానుగా జీవితాన్ని ప్రారంభించే అవకాశమిస్తోంది. ఈ కారణంగానే కొత్తగూడెంలో సైనిక ఎంపిక ప్రక్రియ వేదిక యువసంద్రంగా మారింది. ఆర్మీలోని వివిధ ఉద్యోగాలకు జరుగుతున్న ఈ ఎంపిక ప్రక్రియలో 17 నుంచి 23 ఏళ్ల యువకులు పాల్గొన్నారు. కొన్ని రకాల పోస్టులకు కొన్ని జిల్లాల యువకులకి అవకాశమివ్వగా సోల్జర్, ట్రేడ్స్మెన్ పోస్టులకు తెలంగాణ యువత అందరికీ అవకాశమిచ్చారు. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్న దాదాపు 30,000 మంది యువకులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. నా లైఫ్ గోల్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. నా లైఫ్ గోల్ ఇండియన్ ఆర్మీ సార్. అందుకమే ప్రాక్టీస్ చేసి 1 మంత్ సంతోషం ఇచ్చింది సార్. ఇది నా లైఫ్ గోల్ ఇండియన్ ఆర్మీ జాయిన్ కావాలి. అది నేను ఈరోజు సాధించుకున్నా. ప్రజలను మంచిగా సేవ చేసి తను ఉన్నత స్థాయి ఉండి నేను వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను కష్టపడి ఆర్మీలో జాబ్ కొట్టాలని మా నాయన ఇట్లా అదే కోరిక. జాబ్లో చేరి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆర్మీలో చేరి దేశం కోసం సేవ చేయడానికైనా సిద్ధపడి నేను కృషి చేస్తానని కోరుతున్నాను. సైనిక వృత్తి ద్వారా మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో భద్రతా అధికారిగా చేరే అవకాశం ఉంటుంది. సైన్యంలో 15 ఏళ్లు పనిచేసిన తర్వాత స్వచ్ఛంద పదవి విరమణ పొందవచ్చు. సైన్యంలో కొనసాగే వారికి చదువును బట్టి ఉన్నత పదవులు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. మన యూత్కు ఇది ఒక మంచి అవకాశం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ తోటి ఏ జాబ్స్ ఈ కాలంలో లేవు. అటువంటి పరిస్థితుల్లో మనకు ఒక జాబ్స్ ఒక 30,000 సాలరీ తోటి మనకు వస్తున్నాయి. తర్వాత మన తల్లిదండ్రులకు మనకు కూడా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ అన్ని కూడా అవకాశం ఉంటుంది. దేశ సేవలో ఉపయోగపడేది ఇది ఒకటే. తర్వాత అదే కాకుండా మన ఇంటికి యూజ్ అయ్యేది కూడా ఇదే. సైనికుల ఎంపిక కోసం పరుగు, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విజయం సాధించిన వారి ధృవపత్రాల తనిఖీలు చేపట్టారు. దేశ సేవ చేసే సైనికుల ఎంపిక కోసం జరుగుతున్న ఈ ప్రక్రియ నిర్వహణకు సింగరేణి యాజమాన్యం సహకరించింది. సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి సేవా సమితి ద్వారా కంపెనీలో ఉన్న నిరుద్యోగ యువతుల పిల్లలకు, అలాగే చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు వివిధ ట్రైనింగ్ కోర్సులో నిరుద్యోగ అవకాశాల నుంచి తప్పుకోవడం కోసమని ట్రైనింగ్ కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకమైన ట్రైనింగ్ తరఫీదునిచ్చి వారిని అక్కడ తీసుకెళ్లి సెలక్షన్లో కూడా పాల్గొనేందుకు ప్రయత్నాలు సింగరేణి యాజమాన్యం, సింగరేణి సేవా సమితి ద్వారా చేస్తాం. సిపాయిగా దేశ సేవ చేయాలనే ఆశయం ఉన్నవారు www.joinindiaarmy.nic.in లో ఇందుకు కావలసిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.